సార్ మరో విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంత వ్యవస్థలో ఇంత బోగస్ చేస్తూ వీళ్ళు ఇంతమంది భవిష్యత్తును నరకం చేస్తూ పైగా జనాల మీదకి వదిలేస్తూ సమాజం మీదకి వదిలేస్తూ చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ అండి అది వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడడం అంతా ఒక ఎత్తు అయితే నాణ్యానికి ఒకవైపు అనుకుంటే దళారులు అనేవాళ్ళు చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇందులో. అసలు వీళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏం చేయాలి? అసలు దళారులు మాత్రం వాళ్ళ పాత్ర చాలా కీలకం అంటున్నారు ఇందులో. వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి సార్? అంటే కదా దళారులు ఇప్పుడు పైకి రూపాయి పంపితే వీళ్ళు 10 రూపాయలు సూచిస్తున్నారు కదా, అంతే కదా. లాభం ఇంతమంది పెద్దలు మెయింటైన్ చేస్తున్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు మెయింటైన్ చేస్తున్నారు, పోలీసులు మెయింటైన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సమస్య చాలా పెద్దది రమణ బాబు గారు. ఇప్పుడు సమస్య వలన అందరూ నిజంగా చెప్పాలంటే మీరు చదివిన ఇంటర్వ్యూ చూసుకుంటే కళ్ళకు కట్టినట్టు అన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. దీని పరిష్కారం వాట్ నెక్స్ట్ ఆలోచన చేస్తే ఇప్పుడు సిబిఐ కేసులు పెట్టింది రమణ బాబు గారు. కేసులు పెట్టారు మొత్తం కాలేజీలు ఎవరైతే లంచాలు ఇచ్చి పర్మిషన్ తీసుకున్నారంటారో వాటిని ఫస్ట్ పర్మిషన్ రద్దు చేయాలి, శాశ్వతంగా రద్దు చేయాలి. వాళ్ళ భవిష్యత్తు ఏం కాదు, వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వ కళాశాలలో సీట్లు పెంచి అవసరమైతే మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలి, ఇచ్చేం చేయాలంటే అక్కడికి పంపే ప్రయత్నం చేయాలి, భవిష్యత్తు నష్టం కాకుండా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాక వాళ్ళు నష్టం చేయాలి. రెండోది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సిబిఐ కేసు పెట్టిన దానిలో తీగలాగారు కదా, డొంక కదిలించాలి. ఎక్కడ దాక్కుంటే డొంక కదిలించాలి. ఇప్పుడు పర్మిషన్లు అయితే ఆకుపచ్చ సిరాకులు అయితే రాజకీయ నాయకులు సంతకం పెట్టలే కదా, ఖచ్చితంగా సంతకాలు పెట్టిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు కదా. ఈ మనకు ఈ మెడికల్ కౌన్సిల్ ఏదైతుందో వీళ్ళు ఇచ్చే పర్మిషన్లు ఇచ్చేది ఉందో వాళ్ళు అక్రమాలు దీన్ని అన్ని కాలేజీలు మూసేసి ఈ అక్రమాలుగా పాల్పడిన అధికారులందరినీ డిస్మిస్ చేయడం, సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి నాకు ఇంకా ఒక రంగు చెప్పాలంటే వీళ్ళను మనకు పూర్తిగా మెడికల్ కౌన్సిల్ ఏదైతుందో దీన్ని పూర్తిగా పునరుద్ధరించాలి. ఒక ఇంతకన్నా ముందు ఈ ఎంక్వైరీలో సాధికారత కమిటీ ఒకటి వేరే అయ్యారు. ఒక కాలేజ్ సిపిడిఓ మన సిడి ఏమంటారు అంటే కాలేజ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ బోర్డు లో మా డిగ్రీ కాలేజీకి ఉంటాను. నాకు వాళ్ళు పర్మిషన్ కోసం వచ్చేవాళ్ళు. అది కూడా సేమ్ ప్రైవేట్ కళాశాల కూడా ఇదే సమస్య. గవర్నమెంట్ కళాశాలకు నేను ఉండేవాడిని. వాళ్ళు ఏమన్నారు, ఒక 5 లక్షలు ఇస్తే నీకు ఏం లేకుండా పర్మిషన్ ఇచ్చిపోతా అన్నారు. 5 రూపాయలు ఇవ్వాలని మొట్టమొదటి గవర్నమెంట్ కాలేజ్ కమిటీలో ఉన్నా సెక్రటరీగా. ఏమన్నానంటే మీకు భోజనం పెడతాను, మీరు తినండి తాగండి కూర్చోండి, అంతకంటే మీరు మా అతిథులు కానీ మీరు భోజనం పెడతా, లేకపోతే అంటే నాతో అఫిడవిట్ రాయించుకున్నారు, వచ్చే సంవత్సరం వాటిలో ఈ మెరుగుపడతాను, ఈ భవనాలు కట్టిస్తాను, ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తాను అని అంటే గవర్నమెంట్ కాలేజ్ చెప్తున్నాను. పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కనుక నేను డిమాండ్ చేయగలను, ఇవ్వకపోయినా నాకు నష్టం లేదు. అదే ప్రైవేట్ కాలేజ్ నాలాంటి వాడు ఉంటే ఏం చేస్తాడు, వాళ్ళకి అడిగిన 5 లక్షలు ఇస్తేస్తాడు, పర్మిషన్ తెచ్చుకుంటాడు కదా. ఇక్కడ అనేది జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అసలు బాధితులు ఎవరంటే కళాశాల యాజమాన్యాలే. స్పష్టంగా చెప్తున్నాం, కళాశాల యాజమాన్యాలకి ఎన్ని పర్మిషన్ ఎన్ని బాగా చేసినా వాడికి తిన్న కొర్రీ పెడితే సంవత్సరం అంతా నష్టపోతారు కదా. వాళ్ళు ఇటువైపు కూడా ఇప్పుడు ఈ నాణ్యానికి ఇంకో వైపు చూద్దాం. కళాశాలలు కట్టుకొని లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టుకొని అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్న తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల తనిఖీకి వచ్చే ఈ బృందం ఏదైతుందో వాళ్ళు డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే మీరు అన్ని చూపించినా కూడా మళ్ళీ ఫైన్ వేస్తారు, లేకపోతే పర్మిషన్ ఇవ్వరు. ఒక సినిమాలో ఒక జోక్ ఉన్నది, మన కానిస్టేబుల్ అడుగుతున్నాడు, అలీగారు చూపెడుతుంటాడు అన్ని వాడిని అడిగిన చూపెడుతుంటే అన్ని ఉన్నాయి కనుక నీ పర్మిషన్ నీ మీద ఫైన్ వేస్తున్నా అంటాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పోలీసు ఉందా, అన్ని ఉన్నాయి కనుక నీ మీద ఫైన్ వేస్తున్నా అంటాడు, లేకపోతే వేయకపోయినా అంటాడు. ఇదే అంతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా శరబాబు లాగా వాళ్ళు నిజంగా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎన్ని సౌకర్యాలు కల్పించారు రాదండి. ఇక్కడ మనం నేను ఇంతకు ముందు చెప్పాను, రవిశంకర్ మహారాజ్ అలియాస్ రావత్పురా సర్కార్ ఇతన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో బడాబాబుల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్నాయట. అంటే చాలా కీలకమైన వ్యక్తులు ఇందులో భాగస్వాములు అయినట్టుగా కూడా తెలుస్తోంది ఓవరాల్ గా. మరి దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం అఫ్ కోర్స్ సిబిఐ కేసు నమోదు చేసింది, అంతా జరుగుతోంది. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్తులో ఇలాంటిది ఎవరైనా చేయాలంటే భయపడాలి, ఎందుకంటే అంత వాల్యుబుల్ కోర్స్ ఇది. సో ఈ నేపథ్యంలో ఎలా మాట్లాడచ్చు సార్? ఖచ్చితంగా దాని మీద కాలాహే. అంటే ఇక్కడ ఏమైందంటే ఐదాకి ఎక్కడో పొరపాటు జరిగింది, అంటే వీళ్ళు బారులు ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. సిబిఐ కూడా తప్పనిసరి నిర్ణయం తీసుకుని అంటలేను కానీ ఎక్కడో పొరపాటు వచ్చినాయి దీనికి. ఇప్పుడు చెప్పిన జోసెఫ్ గానీ వీళ్ళందరి మధ్య విభేదాలు వచ్చినాయి. నేను రాజకీయ నాయకత్వం ఉండే మధ్యవర్తిత్వం చేస్తున్నారు ఎవరైతే వాళ్లకు వాటల్లో తేడా రావడం వల్ల సిబిఐ ఇన్వాల్వ్ అయింది నేను అనుకుంటున్నాను. సిబిఐ కూడా స్వతంత్రంగా పనిచేస్తా అనుకుంటున్నాను. ఉన్నంతలో చెప్పిన సిబిఐ కేసుని భయపడాల్సిందే చేసింది కదా. వాట్ టెక్స్ట్ అంటే మూడు చెప్తున్నాను. ఒకటి సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఇంకా పెద్దవాడు ఉన్నారు, వాళ్ళ తీగలాగా ఒక్క కదలాడు. మరి ఎట్లా తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్ల పరిస్థితి ఏంటి సార్? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నారని ఎంతో ఫీల్ అవుతున్నటువంటి
పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏం మాట్లాడుకోవచ్చు సార్? నేను కాలేజీలకు న్యాయం చేయమంటున్నాను, వీళ్ళకి న్యాయం చేయమంటున్నాను. Yes. మన జరిగింది. ఇక ముందు ఈ కాలేజీలో ఇవి ఉంటే మాత్రమే చేస్తామని మొత్తం ఒక సాధికారత కమిటీ రాష్ట్రం కోటేయాలంటున్నాడు. ఒక దేశం అంతా ఉంది కదా సార్, అవును, దేశం అంతా అవును. చేస్తే మొత్తం తిరిగి ఎంక్వైరీ చేయాలంటే జీవితకాలం సరిపోతుంది వాళ్ళకి. కనుక ఒక్కొక్క రాష్ట్రానికి రాష్ట్రం బేస్ గా చేసుకొని ఒక కమిటీ 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ అంటే వేసి ఉండాలి. ఎప్పుడు కూడా వేయడం చేసి అందులో మెడికల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండాలి. అంటే అన్ని రంగాలకు ఉన్న చేసేది అంటే Yes, sir. సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వాలి. సిబిఐ ద్వారా సిబిఐ తీసుకొని దానికి ఇవ్వాలి. నెంబర్ 1. రెండోది కాలేజీల పర్మిషన్ వెంటనే రద్దు చేయొద్దు. ఇప్పుడు ఉన్నంతలో వాటికి పర్మిషన్ కొనసాగించారు. విద్యార్థుల భవిష్యత్తు కూడా ఒకే రోజులో మనం మెడికల్ ఫెసిలిటీ పెంచలేదు. కాక మొన్న దాదాపు 4-5 ఏళ్ల క్రితం కొత్త కాలేజీలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెరిస్తే కూడా నేను చెప్తే అరకొల సౌకర్యాలు పక్కన పెట్టి బిల్డింగ్ బ్రహ్మాండం కట్టిన కాంట్రాక్టర్ మన కమిషన్ వస్తుంది కట్టేస్తాడు. కానీ అది కాదు సమస్య. మరి చాలా కొరతలతో నడుస్తున్నాయి. జిల్లా ఆసుపత్రులు అన్ని కొరతలతో నడుస్తున్నాయి. అవుతుంది కనుక వాళ్ళని మళ్ళీ ఈ పిల్లలు తీసుకెళ్లి రద్దు చేసి అక్కడ పెట్టడం కష్టం. కనుక విద్యార్థుల భవిష్యత్తు ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెట్టకుండా వీళ్ళని కొనసాగించి వచ్చే సంవత్సరానికైనా ఇవి పూర్తిగా మీరు మెరుగుపరచకపోతే తప్పనిసరి మేము రద్దు చేస్తాం, కాలేజీలు మూసేస్తామని ప్రకటించారు గవర్నమెంట్. రెండోది ఏవైతే అరెస్ట్ చేసిందో వాళ్ళ ద్వారా అసలైన దోషులు పట్టుకోవాలి. కాలేజీ యజమాన్యాలు కూడా ఇందులో పాపం వాళ్ళు బాధితులే. ఈ విషయాలయంలో మొట్టమొదటి బాధితులు డబ్బులు పట్టుకున్నాయి. అయితే దాని వల్ల ఏమైందంటే తాగేవాడ తాళ్ళ పన్ను కడతారు అన్నట్టు ఇప్పుడు ఈ డబ్బులన్నీ పర్మిషన్లు తీసుకునే డబ్బులన్నీ కూడా విద్యార్థుల దగ్గర వసూలు చేస్తారు కదా. అంతే కదండి. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఎంబీబీఎస్ 2 రంగాల్లో ఇంజనీరింగ్ లేకుంటే మెడికల్ లేకుంటే కన్నవారి కళలు ఇక్కడ అమెరికా కళలైతే కళలైపోయినాయి. ఇప్పటికైతే అమెరికా పంపిణీ కాకుండా నైపుణ్యాభివృద్ధి చేసి తాము ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించే వృత్తిలో చేరండి. ఆకాశమే హద్దుగా అనేక నైపుణ్యాలు ఉన్నాయి. నైపుణ్యాలు నేర్పండి. డాక్టర్ ఇంజనీర్ ఈ భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు సరిపోతారు. మిగతా రంగాల వైపు ఈ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు కెరీర్ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనలాంటి టీవీ ఛానల్ కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఒక నిపుణుల కమిటీ వేసి వాళ్ళందరి ద్వారా కెరీర్ గైడెన్స్ 10వ తరగతి పాస్ కాగానే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ కాగానే ఏం చేయాలి, కేవలం మెడికల్ ఇంటర్మీడియట్ లో ఈ కోర్స్ తీసుకొని ఎంబీబీఎస్ అవ్వడానికి కాకుండా మిగతా ఏమున్నాయి అవకాశాలు. చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. అవునండి, అవును, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.